గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఒకటి సిపి గెట్ మనకి సబ్మిషన్ చేసారు కదా, ఆ వెరిఫైడ్ అయిన వాళ్ళకి అప్రూవ్డ్ అయిన వాళ్ళకి ఎట్లా చూపిస్తుంది అని చూపిస్తా. సెకండ్ ఇది రిజెక్ట్ అవుతున్నాయి, ఓకేనా. రిజెక్ట్ అయిన వాళ్ళకి కూడా రీఅప్లోడ్ చేయమంటుంది. ఆ రీఅప్లోడ్ చేయమనేది కూడా ఎట్లా అడుగుతుంది అని చూపిస్తా, ఓకేనా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకోసమే చెప్తున్నా, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మీద యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అని చెక్ చేసుకోండి. రిజెక్ట్ అయిన వాళ్ళకి ఎట్లా చూపిస్తుంది, యాక్సెప్ట్ అయిన వాళ్ళకి ఎట్లా చూపిస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ హైప్ చేసి లైక్ చేయండి ఈ వీడియోకి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మన వాళ్ళు అందరూ చేసుకున్నారు, అందరికీ అప్రూవల్ కావాలని కోరుకుంటున్నా తొందర. అండ్ ఇఫ్ ఇన్ కేసు ఎవరికైనా రిజెక్ట్ అయినా కూడా వాళ్ళు తొందర చెక్ చేసుకొని అది రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే మళ్ళీ అప్రూవ్ అవుతుంది. ఫస్ట్ పేజ్లో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, అదే నేను కోరుకునేది, ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ పేజ్ మిస్ చేసుకుంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు సెకండ్ పేజ్లో ఛాన్స్ ఉండదు. అంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సెకండ్ పేజ్లో మళ్ళీ క్యాంపస్ సీట్లు దొరికాయి, ఫస్ట్ పేజ్లో ఫిల్అప్ అయిపోతాయి. సో డోంట్ మిస్ ఫస్ట్ పేజ్. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోండి, ఏదైనా రిజెక్ట్ అయితే రీఅప్లోడ్ కూడా చేసుకోండి. ఆ రెండింటి గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకే. ఎండ్ వరకు చూసుకోండి. మనకి ఇది రిజెక్ట్ అయింది, ఓకేనా. ఇక్కడ మీరు ఏదైతే సిపి గెట్ వెబ్సైట్లో సర్టిఫికేట్ అప్లోడ్ చేసిరో అందులోనే లాగిన్ అవ్వాలి. ఇక్కడ చూడండి లాగౌట్ అని చూపిస్తుంది, ఓకేనా. సో మీరు సబ్మిషన్ చేసినాక లాగౌట్ అవుతారు కదా, ఇదే వెబ్సైట్లో లాగిన్ కావాలి. లాగిన్ అయినప్పుడు ఇక్కడ ఒకవేళ రిజెక్ట్ అయితే మీకు ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ ఏముంది, అప్లోడ్ బిలో డాక్యుమెంట్, అప్లోడ్ బిలో సర్టిఫికేట్ అని చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ రీమార్క్ అంటే రీజన్ ఏంది అన్నట్టు. ఏంది రీజన్ అంటే అప్లోడ్ క్లియర్ విజిబుల్ యూజీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ బై ఫైనల్ మెమో విత్ సిజిపిఏ. అంటే మనోడు ఏం చేసిండంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్లేస్లో ఏదో అప్లోడ్ చేసేసిండు, సో అది రిజెక్ట్ అయింది. మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ రీమార్క్ రీజన్ ఏం చెప్పిండు, అప్లోడ్ క్లియర్ అండ్ విజిబుల్ యూజీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్న పెట్టాలి. బై అని పెట్టిండు, బై అని ఉంది ఇక్కడ చూడండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ బై ఫైనల్ మెమో విత్ సిజిపిఏ. ఫైనల్ మెమో అంటే మీ దగ్గర 6th సెమిస్టర్ మెమో ఉంటుంది కదా, అందులోనే కదా ఓవరాల్ సిజిపిఏ ఉంటుంది. సిజీ కుములేటివ్ గ్రేడ్ పాయింట్ అని ఉంటుంది సిజిపిఏ. ఓవరాల్ మీ మొత్తం డిగ్రీ 3 సంవత్సరాలకి 6 సెమిస్టర్లకు కలిపి ఓవరాల్ సిజిపిఏ అనేది వస్తుంది. ఆ ఓవరాల్ సిజిపిఏని ఆడ అప్లోడ్ చేయమంటుండు. ఎందుకంటే నువ్వు డిగ్రీ పాస్ అయితేనే కదా, అన్ని సెమ్ములు క్లియర్ అయితేనే నీకు ఓవరాల్ సిజిపిఏ వస్తుంది. సో అక్కడ నువ్వు ఏదైతే నీకు ఓవరాల్ సిజిపిఏ వచ్చిందో ఆ మెమోని అప్లోడ్ చేయాలి. మెమో ఉంటే మెమో, ఆన్లైన్ ప్రింట్ ఉంటే ఆన్లైన్ ప్రింట్ అని అప్లోడ్ చేయాలి. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ఈ ఆన్లైన్ ప్రింట్ల మీద ప్రిన్సిపల్ సార్ సైన్ స్టాంప్ వేపిరు, ఓకేనా. సో అది రిమార్క్ వచ్చింది, యూజీ అప్లోడ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ బై ఆర్ ఫైనల్ మెమో విత్ సిజిపిఏ. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ మన దగ్గర లేవు కాబట్టి ఉన్నోళ్ళు పెట్టుర్రి, లేకపోతే 6th సెమిస్టర్ మేమో ఓవరాల్ సిజిపిఏ ఉన్న మేమో పెట్టుర్రి. ఓవరాల్ సిజిపిఏ ఉన్న మేమో పెడితే వాళ్ళు నమ్ముతారు అన్నట్టు, ఓకే ఈ పర్సన్కి ఓవరాల్ సిజిపిఏ వచ్చింది అంటే ఈ పర్సన్ డిగ్రీ పాస్ అయిన అర్థం. అర్థమైందిగా చెప్తున్నా. సో ఇది రిజెక్ట్ అయితే ఇట్లా చూపిస్తుంది. ఏ డాక్యుమెంట్ రిజెక్ట్ అయినా ఇట్నే చూపిస్తుంది, రీమార్క్ పడుతుంది. రీమార్క్ అంటే రీజన్, ఇక్కడ రాస్తారు వాళ్ళు ఎందుకు రిజెక్ట్ అయింది అని. ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ఇక్కడ చూస్ ఫైల్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి, ఓకేనా. ఇక్కడ ఉంది చూస్ ఫైల్ క్లిక్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేసుకుంటే మనకు అప్లోడ్ అయిపోతుంది. సో మళ్ళీ వెరిఫై చేస్తారు, మళ్ళీ అప్రూవ్ చేస్తారు. ఒకవేళ మళ్ళీ రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లోడ్ చేయమంటుంది, ఓకేనా. సో మీరు కరెక్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తేనే అప్రూవ్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఇది నేను చెప్పాలనుకునేది. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, సేమ్ వెబ్సైట్ సిపి గెట్ వెబ్సైట్, ఓకే. ఇక్కడ ఏముంది, సబ్మిటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, వెరిఫైడ్ కూడా టిక్ పడ్డది. వెరిఫైడ్ కూడా టిక్ పడ్డా అంటే వాళ్ళు మీ ఫైల్ అనేది ఓపెన్ చేసి పెట్టిర్రు, ఓకేనా. వాళ్ళు వెరిఫికేషన్ చేస్తున్నారు, మీ 10th మేమో, ఇంటర్ మేమో, డిగ్రీ మేమోలు, టీసీలు, బోనఫైల్ అన్నీ వెరిఫికేషన్ చేస్తున్నారు అని అర్థం. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఏమైనా మిస్టేక్ దొరికితే ఇక్కడ అప్రూవ్డ్ కదా టిక్ పడదు, రిజెక్ట్ అని పెడుతుంది. ఇంతకుముందు చూపించినట్టు రీఅప్లోడ్ చేయమంటారు, ఓకే. ఇక్కడ గ్రీన్ టిక్ పడ్డది కదా, ఇక్కడ కూడా పడ్డది కదా, ఇక్కడ కూడా గ్రీన్ టిక్ పడితే మీ సర్టిఫికెట్లు అనేవి అప్రూవ్ అయినట్టు. మీరు ఈ మంత్ 18కి, 19కి, 20కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవస్తుంది. అర్థమైంది కదా క్లియర్గా. సో ఇట్లా ఇక్కడ పడ్డది టిక్, ఇక్కడ పడ్డది, వెరిఫైడ్కి కూడా టిక్ పడ్డది, ఇక్కడ అప్రూవ్డ్ కూడా టిక్ పడాలి. ఇక్కడ వెరిఫైడ్కి పడ్డది కదా అన్న, కంపల్సరీ అప్రూవ్డ్ అవుతుంది అంటే కాదు. ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ టిక్ పడది, మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటుంది. సో ఇక్కడ పడేంత వరకు చెక్ చేస్తూ ఉండాలి. అప్రూవ్డ్కు గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడ్డదా, ఇగో సేమ్ ఇట్లనే గ్రీన్ కలర్ టిక్ మార్క్ అప్రూవ్డ్ కూడా పడ్డదా ఇక్కడ. ఈ ఏం టెన్షన్ లేదు, ఇక మీ సర్టిఫికేట్లు అప్రూవ్ అయినట్టు మీకు వెబ్ ఆప్షన్స్కి లాగిన్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ అప్పుడు మనం లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది మీది అప్రూవ్ అవుతుందా అయితే లేదా చెక్ చేస్తూ ఉండండి. ఇంతకుముందుకు రీఅప్లోడ్ చేయమని వచ్చింది కదా, రీమార్క్ వచ్చింది కదా రీజన్, సో అట్లా వచ్చిందా అనేది చెక్ చేసుకోండి, ఓకే. మనకి 18th వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పటి వరకు అందరి అప్రూవ్ అవుతాయి. ఎవరైనా రిజెక్ట్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేయరు. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నా, జర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి, సపోర్ట్ చేయరి. ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్.